ఈ దసరాకి మనం కొత్త కొత్త ప్రోగ్రామ్స్ని లైవ్ షోగా చేయబోతున్నాం. మిస్టర్ శ్యామ్ సార్, యు ఆర్ ఇన్ఛార్జ్ ఆఫ్ గూఢచారి ప్రోగ్రామ్. ఓకే సార్. రాణి సార్, నువ్వు జనవాణి ప్రోగ్రామ్ టేకప్ చెయ్యి. అలాగే సార్. మిస్టర్ ప్రభు సార్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పల్లెకు పోదాం పాటలు చూద్దాం. ఓకే, డూ ఇట్. మిస్ సనిత, yes sir. కంట్రీలో హాటెస్ట్ సబ్జెక్ట్ నేటి యువత. నేటి యువత నిరుద్యోగులుగా, నిరుద్యోగులు పోకిరీ వాళ్ళుగా, పోకిరీ వాళ్ళు పోరంబోకులుగా ఎందుకు మారుతున్నారో మనం లైవ్లో చూపిద్దాం. దీనికోసం నువ్వు కరెక్ట్ ఏరియాని సెలెక్ట్ చేసుకో. అలాంటి వాళ్ళు మా ఏరియాలో చాలా మంది ఉన్నారు సార్. వెరీ గుడ్, స్టార్ట్ ద ప్రోగ్రామ్. ఏ కమ్యా, ప్యాన్ ద కెమెరా, అక్కడ ఫోకస్ చేసుకో. ఆ పోరంబోకులు ఈ పాటికి రావాలి. Yes. Wow! Great shot! ఇప్పుడు నా ముందు నడుస్తున్న ఈ నలుగురు కుర్రాళ్ళని ఈ ఏరియాలో ఏమని పిలుస్తారో తెలుసా? పేరు మోసిన పోరంబోకులు. పోరంబోకులు. ఏంటి రాగిపోయారు? మన ఎవరో పిలుస్తున్నారా? ఆ నడక చూడండి, సూపర్. ఆ స్టైల్ చూడండి, చించారెత్తున్నారు. దేశాన్ని ముందుకు నడిపించాల్సిన కాళ్ళు ఇదేంటి వెనక్కి నడుస్తున్నాయి? రోడ్డు కడంగా నడుస్తున్నారు, ఫుట్పాత్ మీద నడవచ్చుగా. అక్కడ చూడు, ఫుట్పాత్ ఖాళీ లేదు. రోడ్లు కొనేసావా? ఎలా వ్యాపారం బ్రహ్మాండంగా ఉన్నట్టుంది. ఏంటి బాబు మళ్ళీ ఇలా వచ్చారు? నేను అప్పివ్వా. మొన్న ఇచ్చావా? ఇచ్చాను. నిన్న ఇచ్చావా? ఇచ్చాను. మరి ఇవాళ ఇవ్వటానికి మా రోగం ఏంట్రా? ప్రపంచ బ్యాంకులే రుణాలు ఇస్తున్నాయి, నువ్వు అంతకంటే గొప్పడవా? వాళ్ళు ఊరికే ఇవ్వట్లేదమ్మా, రాష్ట్రానికి తాకట్టు పెడితే ఇస్తున్నారమ్మా. మేము పెడతామమ్మా. గోల్కొండ చార్మినార్ చార్మినార్ తీసుకుని 4 టీ ఇచ్చాయి. చూడండి రా. టీవీ 24 ఏంటి తెగలాగి చేస్తున్నావు? కొత్త ప్రోగ్రామా? అల్లా టప్ప ప్రోగ్రామ్ కాదు, మాస్ మసాలా, యూత్ మసాలా, ఐ ఓపెనర్ ఫర్ ది యూత్, the one and only program of its kind. అంత పొడిగెందుకులే, నోరునే పెడుతుంది. పొట్టిగా చెప్పు. ఇంతకీ ప్రోగ్రామ్ పేరేంటి? పట్నంలో పోరంబోకులు. అంటే నువ్వు కొన్ని దిక్కుమాలను క్వశ్చన్లు అడుక్కుంటే వాటికి మేము దిక్కుమాల సమాధానాలు చెప్పాలన్నమాట. అడుక్కో. మీరిప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? వాడు అప్పిస్తే టీ తాగుదాం అనుకుంటున్నాం. మీరు ఎన్ని రోజుల నుంచి నిరుద్యోగులుగా ఉన్నారు? ఏంటమ్ముడో ఒకే కాలనీ వాళ్ళం అన్ని తెలిసి అడుగుతావేంటి? నా కోసం కాదు, జనం కోసం చెప్పండి. ఫ్యూచర్ లో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? నీలాంటి అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆ తర్వాత పిల్లలు కంటాం. నెక్స్ట్ ఆవిడ ఆఫీస్కి పంపించి ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటారు. అదేంటి అన్ని అతనే చెప్తున్నాడు, మీరేం మాట్లాడరా? ఆ ముగ్గురు పరిస్థితి అదేనమ్మా. ఇలా చెప్పుకోవడానికి సిగ్గుగా లేదు? ఇవన్నీ టీవీలో 24 గంటలు చూపించి డబ్బు దొప్పుతున్న మీకు లేని సిగ్గు మాకెందుకుంటదమ్మా? చూసారుగా ఈ పోకిరి వాళ్ళ పోకిరి సమాధానాలు. టీవీ 24 నుంచి కెమెరామెన్ మధుతో అనిత. టీవీ 24 ఏంటి పారిపోతున్నావు? ప్రోగ్రామ్ అయిపోయింది. అదే మా డబ్బులు, మా పేమెంట్. పేమెంట్? పేమెంట్ ఎందుకు ఇవ్వాలి? పేమెంట్ ఎందుకా? ఇప్పుడు దాకా మేము పోరంబోకులు అని ఈ ఏరియా వాళ్ళకే తెలుసు, రేపు నుంచి ఆంధ్ర అంతా తెలిసిపోతుంది. సరే, 40 రూపాయలు ఇస్తాను, వెళ్ళి టీ తాగండి. 40? నలుగురు 4000 ఇచ్చేయాలమ్మా. 4000. 4000? నో నో నో, ఐమ్ సారీ. ఎంత ఉంది? 400. అది మాకురా. పాత అకౌంట్ క్లోజ్ అయిపోయింది, కొత్త అకౌంట్ స్టార్ట్ చేద్దాం. ఇంకో సంవత్సరం దాకా అడిగే ఉంటే చంపేస్తాం. ఏంటంట స్వీట్స్ పంచుతున్నావు? నాకు ఆఫీస్ వాళ్ళు కార్ శాంక్షన్ చేశారా ఆంటీ, డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోవడానికి. థ్యాంక్ యూ అంకుల్. పని పాట లేని సోమరిపోతులు లైసెన్స్ కోసం వెళ్తుంటే వెదవ తుమ్ములేంటి? తుమ్మడానికి లైసెన్స్ అక్కర్లేదమ్మా. అయినా స్కూటర్ తోలడమే చేత కాదు, కార్ లైసెన్స్ కావాలంటే దీనికి. కార్ తోలడం అంటే మీ నాన్న స్కూల్లో ఏగలుతోలంటే అసలు దీనికి ఎవడిస్తాడరా లైసెన్స్? ఎందుకు ఇరయ్యా? అదేమైనా వ్యాకరణం చెప్పినంత కష్టమా? ఆర్టీఏ ఆఫీస్ లో 500 రూపాయలు ఇస్తే డ్రైవింగ్ లైసెన్స్ ఇంటికి నడిచొస్తుంది. ఈ లా రూట్ లో వెళ్తున్నారా? లంచం ఇచ్చి లైసెన్స్ ఎలా తెచ్చుకుంటావో చూస్తానమ్మా. చూడు ఎలా తెచ్చుకుంటారో చూడు. పడిపోతావు. టీవీ 24 రిపోర్టర్ లంచం ఇచ్చి లైసెన్స్ తెచ్చుకుంటుందిరా. ఏం చేద్దాం? అది టీవీ 24 అయితే మన సినిమా స్కోప్. అది సార్ టెస్ట్లన్నీ అయిపోయాయి కదండి, నా లైసెన్స్ నాకు ఇప్పించండి. నీకు లైసెన్స్ ఎందుకు ఇవ్వాలి?
8 అంకె వేసాను కదండి. నేను 100 అంకెలు వేస్తాను, అయితే ఏంటి? లెఫ్ట్ రైట్ బాగానే తిప్పాను కదండి. నేను బ్యాక్ కూడా తిప్పుతాను, అయితే ఏంటి? అయ్యి బాబాయ్, ఆ సిగ్నల్స్ కూడా బాగానే ఫాలో అయ్యాను కదండి. ఆ సిగ్నల్స్ అన్ని కరెక్ట్ గానే ఫాలో అవుతున్నావు, నా సిగ్నల్స్ ఫాలో అవట్లేదు. తడపాలయ్యా, డ్రైవర్ బాగా తడపాలి. మీ డ్రైవర్ తడితే పని అయిపోతానా? నా డ్రైవర్ కాదు, ఈ డ్రైవరు. అర్థమైపోతుంది సార్. ఇదిగోండి. సాయంత్రంలోగా నడుచుకుంటూ ఇంటికి వచ్చేస్తుంది లైసెన్స్. చాలా థ్యాంక్స్ సార్. నాకు కావాల్సిన నాకు ఇచ్చారు, మీకు కావాల్సిన మీరు తీసుకున్నారు. ఈ మాత్రం దానికి ఈ టెస్ట్ ఎందుకు, ఈ క్యూ ఎందుకు? బాగా నచ్చారు సార్, నేను వస్తాను సార్. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. సార్ లైసెన్స్. లైసెన్స్ కావాలంటే ఏం చెయ్యాలో తెలుసు కదా? తెలుసు, మీ డ్రైవర్ తడపాలి. వెరీ గుడ్, బాగా అర్థం చేసుకున్నావు. ఏంటా ఇది ఇన్స్టాల్మెంట్ లో తడుపుతావు? ఓకే సార్, ఓకే. ఏంటమ్మా ఇది? ఈ రౌడీ గారిని తీసుకొచ్చి దౌర్జన్యం చేస్తావా? నీ లైసెన్స్ క్యాన్సిల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.